హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఏంటనుకుంటున్నారా? మునగాకు మంచెనగ పప్పుతో ఓ మంచి కర్రీ చేయబోతున్నానండి. హెల్త్కి చాలా మంచిదండి. మంచెనగ పప్పు అరగదు అనుకున్న వాళ్ళు 1 అవర్ పాటు మంచెనగ పప్పు నానబెట్టి చేసుకున్నారంటే గ్యాస్ ట్రబుల్ రాకుండా ఉంటుందండి. చాలామందికి మంచెనగ పప్పు అరగదు అంటారండి. అలా ఏమీ లేదండి. నేను చెప్పిన విధంగా చేసుకున్నారంటే ఓ మంచి కర్రీ ఎంజాయ్ చేయొచ్చండి. ఖచ్చితంగా ఈ తీరుగా చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి. ముందుగా 1 కప్పు మంచెనగపప్పు తీసుకొని ఉడికించుకోవాలండి. చూడండి, నేనైతే నానబెట్టి తీసుకోలేదండి, డైరెక్ట్ అలానే వేసేసాను. ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇందులోకి మునగాకు శుభ్రంగా కడుక్కొని యాడ్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చండి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మునగాకు కూడా చాలా మంచిది హెల్త్కి. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చూడండి, మునగాకు కూడా 1 విజిల్ వరకు ఉడికించుకోవాలండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు పప్పు తీసి పక్కన పెట్టుకొని అదే కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలండి. ఆవాలు చిటపటలాడిన తరువాత ఇందులో పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 2-3 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మసాలా కర్రీలాగా చాలా ఎమ్మీగా ఉంటుందండి. మీరు ఓసారి ట్రై చేసేయండి, మీకే నచ్చి తీరుతుంది ఖచ్చితంగా. 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఓసారి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ అనేది మంచి కలర్ వచ్చే వరకు ఖచ్చితంగా వేపుకోవాలండి. అలా వేగిన తర్వాత 2-3 పెద్ద సైజు టమోటాలు మిక్సీ పట్టుకొని టమోటా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఖచ్చితంగా మగ్గించుకోవాలండి. అప్పుడే మనకి కర్రీ అనేది మంచి రుచి వస్తుందండి. చూడండి, చక్కగా మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించుకున్నాము. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. మనం స్పైసీ ఎక్కువ తీసుకోగలం అనుకుంటే మరి కాస్త యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే విధంగా 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలండి. కొద్దిగా మిరియాల పొడి యాడ్ చేసుకుంటే కర్రీ మరింత రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి అనేది యాడ్ చేసుకోండి. మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న మంచెనగపప్పు, మునగాకును ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. మనం ఈ కర్రీలో చింతపండు అనేది అస్సలు వాడకూడదండి. మనకి టిఫిన్స్లో అయితే చాలా బాగుంటుందండి. మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని కలుపుకొని ఇందులో 5-6 వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చా నలగొట్టి యాడ్ చేసుకోవాలండి. ఎప్పుడైనా మనం మునగాకు కర్రీ చేసుకునేటప్పుడు వెల్లుల్లి యాడ్ చేయటం వల్ల కర్రీ అనేది మరింత రుచిగా ఉంటుందండి. చూడండి, చక్కగా ఓ పొంగు వరకు ఉడికించుకున్నామంటే ఎంతో రుచికరమైన మంచెనగపప్పు మునగాకు కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ కర్రీ అయితే టిఫిన్స్లలో అయినా తీసుకోవచ్చు, లేదా వేడివేడి రైసులో అయినా చాలా బాగుంటుందండి. మనకు సాంబార్ చట్నీ తిని తిని బోరు కొట్టినప్పుడు కొత్తగా ఇది ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుందండి. మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనకి ఈ కర్రీ తినేటప్పుడు నాన్ వెజ్ తిన్న ఫీల్ ఖచ్చితంగా వస్తుందండి. అంత మంచి రుచి ఉంటుందండి. మనం మసాలా పెట్టి చేసాం కాబట్టి చాలా రుచిగా ఉంటుందండి. మామూలుగా మంచెనగపప్పు చాలామంది తినరండి, కానీ నేను చెప్పిన తీరులో చేసుకొని తినండి, చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా మీరందరూ ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.